ఈ రోజు మనం మన రైతుల సమస్య మీద ఈ రోడ్ ఎక్కడం జరిగింది. గత 10 సంవత్సరాల తర్వాత మనకు ఎలా మనం రైతుల అయితే లబ్ధి పొందినామో 10 సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు జరుగుతున్న క్షణంలో అదే ఇబ్బందులు పడుతున్నాము. ఒకప్పుడు మన కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని పరిపాలించినప్పుడు భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల ఓ అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలు అని పాటలు పాడుకుంటూ సేద్యం చేసుకున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలలో పురుగుల మందే మనకు పెరగన్న మాయను అనే విధంగా ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడి యూరియా కోసం ఒక మూడు నెలల నుంచి జరుగుతుంది ఈ సమస్య. ముందు నాట్లేసిన వాళ్ళకు కూడా యూరియా వేయలేదు. యూరియా వేయకపోవడం వల్ల పైరు కూడా సేద్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు రైతు వాళ్ళ యొక్క సమస్యల కోసం ఉదయం లేచినప్పుడు పొలంలో పనులు చేసుకోవాల్సిన వాళ్ళు ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ వాళ్ళ చెప్పులు పెట్టి వాళ్ళు సర్ది కట్టుకొని వచ్చి అక్కడ ఉండి కాలం వెళ్ళదేయడం జరుగుతుంది. ఉపాధి కరువైన క్షణంలో ఇప్పుడు వాళ్ళ పొలం పనులు చేసుకునే కష్టతరమైన తరుణంలో ఇప్పుడు యూరియా కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ పనులు ఎవరు చేసుకోవాలి? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. రైతులను వెంటనే ఆదుకోవాలి. గత 10 సంవత్సరాలుగా రైతులు క్షేమంగా ఉన్నారు. ప్రాజెక్టులలో నీళ్లు కాలువలలో పారినాయి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పటికీ కూడా రైతుల కళ్ళల్లో నీరు గారుతున్నాయి. వీటిని అరికట్టాలంటే రైతు కూడా ఉద్యమించవలసిన సమయం మాత్రమే. కాబట్టి ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్డెక్కి రైతుల సమస్యల పట్ల ధర్నా రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మొండి వైఖరి నశించాలి, రైతులను ఆదుకోవాలి. దేశానికి వెళ్ళినటువంటి రైతుని తక్షణమే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళు ఆదుకోవాలి. దేశ రైతుల కోసం ప్రత్యేకమైన చట్టాలు తేండి. యూరియా కర్మాగారాలని ఎక్కడెక్కడ ఉన్నాయో ఉత్పత్తిని పెంచండి, వారికి అందించండి. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఎలా చేసిరు? ప్రణాళికబద్ధంగా 6 నెలల ముందు నుంచే అవసరం లేని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి యూరియాని ఇక్కడ దిగుమతి చేసుకొని ఒక్క రైతు కూడా ఎక్కడికి పోకుండా రైతు ఇంటికే యూరియా బస్సును అందించడం జరిగింది. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చేయలేని క్షణంలో రైతులకు క్షమాపణ చెప్పి మీరు దిగిపోండి. అప్పటిదాకా ఈ రైతులందరూ మీపై ఉద్యమిస్తూనే ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాస్తారోకనే కాదు, నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కానీ వివిధ రైతు కార్యాలయాల ముందు కానీ ధర్నాలు కొనసాగిస్తారని రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వెలుగుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.